హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్రడక్షన్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఎందుకు అంటారా, రెసిపీ అలాంటిది. చూస్తేనే అర్థమవుతుంది కదా, కేక్లా కనిపిస్తున్న జున్ను అనమాట. కేక్లాని ఎందుకన్నానంటే కొంతమంది చేసేటప్పుడు మెత్తగా వచ్చేస్తుంది, లేదా లోపల పాల్లా ఉడకదనమాట. అలా కాకుండా నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, జున్ను చాలా బాగా వస్తుంది. నేను చెప్పానని కాదనమాట, మా అమ్మ వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి ఆవులు పెంచుతూనే ఉంటారనమాట. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ అది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఫస్ట్ డే జున్ను పాలు ఒక జగ్గు వరకు తీసుకుంటున్నానండి. లీటర్లో చెప్పాలి అనుకుంటే 1/2 లీటర్ వరకు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ జున్ను పాలని వేరే బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ సేమ్ జగ్గుతో నార్మల్ పాలు అయితే ఒక జగ్గు తీసుకుంటున్నానండి. మ్యాక్సిమం అందరూ ఇక్కడే తప్పు చేస్తారు. ఫస్ట్ డే జున్ను పాలు కదా, ఒక జగ్గుకు 2 జగ్గులు తీసుకుందాము నార్మల్ పాలు అనుకుంటారు. అలా చేయకూడదండి. అలా చేస్తే జున్ను అనేది చాలా మెత్తగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఒక జగ్గుకు ఒక జగ్గే ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను జున్ను పాలు ఒక జగ్గు, అలానే నార్మల్ పాలు ఒక జగ్గు తీసుకున్నాను కదా, వీటికి నేను ఒక జగ్గు వరకు బెల్లం వేసుకుంటున్నానండి. అప్పుడు ఆ బెల్లం ఏమవుతుంది, కరిగితే వాటరే కదా అవుద్ది. ఇప్పుడు నార్మల్ పాలు తీసుకున్నామా, దీంట్లో బెల్లం వేసి కలుపుకుంటే ఎక్స్ట్రాగా వాటర్ అనేది యాడ్ అవుద్ది. అలాంటప్పుడు మనం కరెక్ట్గా జున్ను పాలు ఒక జగ్గు తీసుకుంటే దానికి ఒక జగ్గు నార్మల్ పాలు తీసుకోవాలండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈ మెథడు. ఇలా చేయండి, బాగా వస్తుందన్నమాట జున్ను. ఇప్పుడైతే ఈ బెల్లం తీసుకొచ్చి నార్మల్ పాల్లో వేసుకుందాము. జున్ను పాలు అయితే నేను సపరేట్గా పెట్టుకున్నాను, మీరు గమనించారో లేదో. అందుకే నేను జున్ను పాలు వేరే బౌల్లో వేయమని చెప్పా. ఎందుకంటే ఇక్కడ బెల్లం మనం కరిగిస్తాం కదా, అది కరిగించి ఇదంతా అయ్యేలోపు జున్ను పాలు అనేవి కొంచెం అంటే వేరేలా అయిపోతాయండి, స్మెల్ వచ్చేస్తాయి. అందుకని చెప్పి మీరు ఇలా నార్మల్ పాలని బెల్లం వేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. కొంచెం బెల్లం మెత్తగా అయిన తర్వాత మనమైతే ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఈ పాలని ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకుంటున్నానండి. మరీ ఎక్కువ టైం పెట్టేస్తే పాలు అనేవి విరిగిపోతాయి, అది గమనించుకోండి. అలానే ఇక్కడ నేనైతే ఈ జున్నులోకి యాలకులు, మిరియాలు, జీలకర్ర, కొంచెం పంచదార వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఈ యాలకులు వేయడం వల్ల ఫ్లేవర్ తెలుస్తుంది, అందరికీ తెలిసిందే. కానీ మిరియాలు, జీలకర్ర వేయడం వల్ల మిరియాలు అనేవి కొంచెం ఘాటుగా ఉంటాయి కదండి. దీనిలో జున్నులో ఫ్లేవర్ అయితే తెలియదు, కాకపోతే మనకి జున్ను తినేటప్పుడు ఎగటు ఉండదండి, తినాలి అని అనిపిస్తుంది. జీలకర్ర ఎందుకు వేసానంటే కొంచెం జీర్ణంకి వస్తుందనమాట, దాని ఫ్లేవర్ కూడా పెద్దగా ఏం తెలీదు. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి 2 వేసి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఇంక ఇక్కడ నేను జున్ను పాలు అయితే అదే నార్మల్ పాలు అయితే బెల్లం వేసి కరిగించుకుంటున్నానండి. మనం గంటితో కలుపుతామంటే అవ్వదు, ఇది కొంచెం గట్టి బెల్లం అనమాట. ఇంక చేత్తోనే నేను కలిపేస్తున్నాను. ఇంక ఇక్కడ మొత్తం బెల్లం అంతా నీట్గా కరిగిపోయిందండి. ఇంక ఇప్పుడైతే ఈ పాలని వడగట్టుకోవాలి, ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, ఏమైనా చెత్త ఉంటే వచ్చేస్తుంది. నేనైతే కరెక్ట్గా ఈ జున్ను పాలలో వడగట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ జున్ను పాలను నార్మల్ పాలని కలుపుకోవాలి, అప్పుడే మనకి జున్ను అనేది కొంచెం బాగా వస్తుంది. ఇలా అయితే మా అమ్మ వాళ్ళు చేస్తారు, నేను అలానే చెప్తున్నాను నేను చూసిన వరకు. ఇంకా నాకు ఆ గిన్నె సరిపోలేదని చెప్పి నేను వేరే తపాల్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, యాలకులు, మిరియాలు, జీలకర్ర, ఆ పొడి అయితే దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం జున్ను పాలు తీసుకొని గిన్నెకి సరిపడా తపాలు ఇంకోటి తీసుకొని దాంట్లో వాటర్ వేసి స్టాండ్ పెట్టి దాని మీద ఈ జున్ను పాలు పెట్టుకోవాలండి. ఇక్కడ జున్ను చేసేటప్పుడు కామన్గా చేసే సెకండ్ తప్పు ఏంటి అంటే, మొత్తానికే ఒక మూత పెడతారు. అలా కాకుండా ఇలా జున్ను తపాల మీద ఒక మూత పెట్టుకోవాలి, మొత్తానికి ఒక మూత పెట్టుకోవాలి. అలా అయితే లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా, ఆ లోపల ఆవిరెళ్ళి జున్ను పాలలో పడకుండా జున్ను తొందరగా ఉడుకుద్ది, బాగా ఉడుకుద్దండి. ఆవిరిని జున్ను పాలలో పడడం వల్ల జున్ను అనేది నీట్గా ఉడకదు, పచ్చి పచ్చిగా ఉండిపోద్ది లోపల. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత జున్ను ఉడికేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటూ జున్ను ఉడకబెట్టుకోవాలండి. కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత జున్ను అనేది ఉడికిపోయిందండి. ఎలా తెలుస్తుంది అంటే, ఇలా చాక్ పెట్టి చూసేటప్పుడు పాలు అనేవి చాక్ అంటుకోకుండా నీట్గా రావాలి, అప్పుడు మనకి జున్ను ఉడికిపోయినట్టే. మీకు ఇంకా ఉడకకపోతే ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జున్ను తపాలను పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు మీరు వెంటనే తింటామన్నా మీ ఇష్టమే. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు అలానే తింటాము, ముందు రోజు రాత్రి కుక్ చేసుకొని నెక్స్ట్ డే తింటామన్నమాట. ఇలా చేస్తేనే జున్ను టేస్ట్ బాగా తెలుస్తుంది. కానీ అంతవరకు ఆగలేము అనుకునే వాళ్ళు ఒక గంట అయినా టైం ఇచ్చి తర్వాత ఇలా ప్లేట్లో వేసుకోండి. వెంటనే వేసేయడం వల్ల నీట్గా రాదనమాట, మొత్తం అంతా విడిపోయి బాగా రాదు.
ఇంకంతేనండి. ఫైనల్‌గా జున్నయితే రెడీ అయిపోయినట్టే. చూసారా? చూస్తుంటేనే అర్థమవుతుంది కదా! కేక్‌లో ఎంత ప్లఫీగా వచ్చిందో జున్ను. మీకు కూడా ఇలా రావాలి అంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ జున్ను చేసేయండి. చాలా బాగా కుదురుద్ది. నేను చెప్పిన కొలతలు కరెక్ట్‌గా సరిపోయాయండి. బెల్లం కూడా ఏమి ఎక్కువ తక్కువైతే అవ్వలేదు. కరెక్ట్‌గా సరిపోయింది. మీకు ఒకవేళ ఇంకా స్వీట్ తగ్గించుకోవాలి అంటే కొంచెం బెల్లం తగ్గించుకుంటే సరిపోద్దనమాట. సరే కానీ ఫైనల్‌గా వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.